హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ అనమాట. ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. అలాగే ఇప్పుడు మనం వచ్చైతే మేకల మార్కెట్కి అయితే వచ్చాం అనమాట. ఈ మేకల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. ప్రైజ్లు అనేది అయితే ఎంత చెప్తున్నారని అయితే మనకి పిల్లలు అనేవి అయితే ఎక్కువ కనపడుతుంది అనమాట. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఆ పిల్లల రేట్లు అనేది అయితే అడిగి తెలుసుకుందాం. ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. అలాగే దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గూడూరు టౌన్, గూడూరు విలేజ్ అని చెప్పుకున్నారన్న. దీని మార్కెట్ అడ్రస్ వచ్చేసి. అలాగే ఇక్కడికి ఎవరైనా సరే రిలేటివ్స్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక 8 కిలోమీటర్లు అయితే పడుతుంది అనమాట. అలాగే బస్ స్టాప్ నుంచి రావాలంటే ఒక 7 కిలోమీటర్లు అయితే పడుతుంది అన్న. అలాగే ఇక్కడికి అయితే మనకి రైల్వే స్టేషన్ ఉందన్నమాట. ఈ ఊరికి డైరెక్ట్ గూడూరుకి అయితే రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు వెళ్ళి అయితే తెలుసుకుందాం ప్రైజ్ అనేది అని చెప్తారనేది అయితే మేకలు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన సైజ్ అయితే పిల్లలని అయితే ఉన్నాయి. పిల్లల్ని ఒకసారి అయితే చూసిన తర్వాత అనేది ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాం. ఈ కట్టలు వచ్చేసి అయితే మనకి 5 పిల్లలు అయితే కనబడుతున్నాయి అన్న. మేకలు వచ్చేసి అయితే 5 పిల్లలు అయితే కనబడుతున్నాయి. అడిగి తెలుసుకుంటాం అని చెప్తారనేది అయితే. ఓకే అన్న, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మేక పిల్లలు వచ్చేసి అయితే మనకి సేల్ అయిపోయినాయి అనమాట. 11,000కి అయితే ఈ 5 కూడా కలిపి కొన్నారనమాట. 11,000కి అయితే కొన్నారనమాట అన్న. ఈ 5 వచ్చేసి అయితే 5 కలిపి 11,000కి అయితే కొన్నారు. ఇంకా మనకు ఉన్నాయి కదా, ఆ పిల్లలు కూడా చూద్దామన్నా. పక్కన ఉన్న పిల్లలు అయితే అడిగి తెలుసుకుందాం. సారీ అన్న, నేను ఇంకా ఈ 5 కొన్నారేమో అనుకున్నా. ఇగో ఈ కట్ట కనబడుతుంది కదా మనకి. కట్ట వచ్చి అయితే మనకి 11,000కి అయితే కొన్నారంట. మొత్తం వచ్చి అయితే మనకి కట్ట వచ్చి అయితే 5 ఉన్నాయి. ఇంక ఇది వచ్చి అయితే ఇంకో 5 ఉన్నాయన్న. మొత్తం 10 అయితే కొన్నారనమాట అన్న. ఈ 10 వచ్చి అయితే 11,000కి అయితే కొన్నారనమాట. మనం చూస్తున్న పిల్లలు వచ్చేసి. ఓకేనా, మనం ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి దగ్గర కూడా వెళ్ళి తెలుసుకుందాం వాటి ప్రైజ్లు ఎలా ఉన్నాయనేది అయితే. ఓకేనా, మనం ఇప్పుడు వేరే పిల్లల దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇవి కూడా చూద్దాం మనం. ఈ పిల్లలు అయితే బాగున్నాయి మనకి. చూద్దాం అన్న. ఫస్ట్ అయితే మనం దీన్ని చూసుకుందాం అంటే దాని ద్వారా ప్రైజ్ అనేది తడలేక ఉంటుంది అనమాట మనకి. ఈ వచ్చి అయితే మనకి 9 అయితే ఉన్నాయన్నమాట. ఈ కట్ట వచ్చి అయితే మనకి 9 అయితే ఉన్నాయి. 9 మేక పిల్లలు అయితే ఉన్నాయి. చూద్దాం దీని ప్రైజ్ అని చెప్తారనేది అయితే 9 కలిపి. ఒకవేళ మనకి 9 కలిపి 12,500 అయితే చెప్తున్నారు అనమాట. 12,500 అయితే చెప్తున్నారు. 12,500 అయితే చెప్తున్నారు అనమాట అన్న. ఈ 9 కలిపి మనకి చూస్తున్నాం కదా. ఈ పిల్లలు వచ్చేసి మనకి కొంచెం బాగానే ఉన్నాయన్నమాట. ఈ పిల్లలు వచ్చేసి అయితే మనకి చూసారు కదన్నా. ఈ కట్ట వచ్చి అయితే మనకి 9 అయితే ఉన్నాయన్నమాట ఇందులో. ఇది వచ్చేసి అయితే మనకి 12,500 అయితే చెప్తున్నారు. ఓకే, మనకి పక్కనే ఉన్నాయన్నమాట ఇంకో పిల్లలు కూడా. వాటిని కూడా చూద్దాం మనం. ఇది కొంచెం పెద్దవి అయితే ఉన్నట్టున్నాయి ఇందులో. ఇది కూడా అడిగి తెలుసుకుందాం ప్రైజ్లు అనేది అని చెప్తారు. అందుకని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ కట్ట వచ్చి అయితే మనకి 17,500 అయితే చెప్తున్నారు అనమాట. అలాగే బేరం అయితే అవుతుంది. 13,500కి అయితే అడిగారు, ఇవ్వనని చెప్పారనమాట. ప్రస్తుతానికి అయితే ఇది వచ్చి అయితే మనకి 15,500కి అయితే ఇచ్చారు. అలాగే దీన్ని చెప్తే మనకి 13,500కి అయితే అడిగారు అనమాట. ఇప్పుడు బేరం అయితే చేశారు కానీ వద్దని చెప్పేశారనమాట. తాతయ్య గారు అయితే అమ్మనని చెప్పేశారు. ఓకేనా, మనకి పక్కన అయితే ఇంకో కట్ట కూడా ఉంది. ఇది కూడా చూసి తర్వాత అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఎంత చెప్తాననేది అయితే. ఓకేనా, ఈ కట్ట వచ్చి అయితే మనకి 17 పిల్లలు అయితే ఉన్నాయన్నమాట ఇందులో. 16 పిల్లలు కూడా అడిగి చూద్దామని ఎంత చెప్తారనేది అయితే ప్రైజ్. కొంచెం పెద్దవి ఉన్నాయి, అలాగే కొంచెం చిన్నవి కూడా ఉన్నాయన్నమాట ఇందులో. కలిపి అయితే ఉన్నాయి కాబట్టి ఎంత చెప్తారు ప్రైజ్ అని తెలుసుకుంటాం. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి అయితే మనకి 10,500కి అయితే చెప్తున్నారు అనమాట. ఈ కట్ట వచ్చి అయితే మనకి చూస్తున్నారు కదా. ఇదైతే మనకి చూడడానికి అయితే బాగుందన్న. నాకు తెలిసి కొంచెం పర్లేదు అనమాట. రేట్ వచ్చి అయితే దీనికి 10,500 అయితే చెప్తున్నారు. ప్రైజ్ వచ్చేసి మనకి 10,500 అయితే చెప్తున్నారు అనమాట అన్న. ప్రైజ్ వచ్చేసి ఇంకా మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి అది కూడా తెలుసుకుని వెళ్ళి ఇంకా మనం చూసిలో ఉంది. ఇక్కడ వచ్చేది మనకి 6 అయితే ఉన్నాయన్నమాట. 6 కూడా చూద్దాం మనం. దాని తర్వాత ప్రైజ్ అయితే తెలుసుకుందాం.
అంతే. ఒకనా చూస్తున్నారు కదా, ఈ 12.5 అయితే చెప్తున్నారు అనమాట. ప్రైజ్ వచ్చేసి 12,500 అయితే చెప్తున్నారు. ప్రైజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, మనకి మేకలు అనేది అయితే బాగున్నాయి అనమాట. ఈ కట్టేసరికి వచ్చేస్తే మనకి 6 అయితే ఉన్నాయి. అలాగే మనకి ప్రైజ్ వచ్చేసి అయితే 12,500 అయితే చెప్తున్నారు అనమాట. 12,500 అయితే చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం వేరే కట్ట దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఈ కట్ట వచ్చి అయితే మనకి 5 పిల్లలు అయితే ఉన్నాయన్న. ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం ఏం చెప్తారు అనేది అయితే. కదా ప్రైజ్ అనేది తెలుసుకుంది అని చెప్తారు అనేది అయితే. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ కట్టొచ్చి అయితే సేల్ అయిపోయినాయి అనమాట. ఇదైతే 17,000కి అయితే కొన్నారనమాట. ఈ 5 కలిపి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి అయితే మనకి 17,000 అయితే కొన్నారనమాట. ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సేల్ అయిపోయి మనం చూస్తున్న కట్టొచ్చి అయితే ఇది వచ్చి అయితే మనకి 5 అయితే ఉన్నాయన్నమాట అన్న. ఇందులో 5 పిల్లలు అయితే కొన్నారు. 17,000కి అయితే కొన్నారనమాట. ప్రైజ్ వచ్చేసి ఏదైనా ఇది చూసుకుందాం మనం. వేరే కట్ట దగ్గరికి అయితే వచ్చాం అనమాట. చూస్తే 4.5కి అయితే అడుగుతున్నారు అనమాట అన్న. ఒక పిల్ల వచ్చేసి అయితే ఇందులో ఆ పిల్ల వచ్చేసి చూపిస్తాను చూడండి మీకు. చూస్తున్నారు కదా అన్న, ఇప్పుడు అది వేరేటర్ కదా అన్న వచ్చేసి అయితే అది వచ్చేసి అయితే అడుగుతున్నారు అనమాట. 4.5కి అయితే అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ మనకి పిల్లలు అయితే ఉన్నాయి కాబట్టి అడుగుదాం అనుకుంటే ఇక్కడ అంటే ఎవరు లేరనమాట. పిల్లలు అనేది అలా పెట్టేశారు. ఇంకోటి చూసుకుందాం మనం. ఇంకా మనకు అన్నగారికి వస్తే కనుక మనం ప్రైజ్ అనేది తెలుసుకుందాం. పక్కన ఈ 2 ఉన్నాయన్న. ఈ 2 అయితే ఉన్నారనమాట. ఇది అడిగి తెలుసుకుందాం. 2 కలిపి అని చెప్తారు. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మొత్తం వచ్చి అయితే అన్నదనమాట. వచ్చేసి అయితే ఈ 3 వచ్చి అయితే 18,000 అయితే చెప్తున్నారు అనమాట. ప్రైజ్ వచ్చేసి 18,000 అయితే చెప్తున్నారు. ప్రైజ్ షన్కి వచ్చేస్తే ఈ 3 కలిపి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ 2 వచ్చి అయితే మనకి 10,000 అయితే చెప్తున్నారు అనమాట. అయితే చెప్తున్నారన్న. 10,000 అయితే చెప్తున్నారు ఈ 2 కలిపి. అది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ వచ్చి అయితే మనకి. కానీ ఇప్పుడు మనం 2 చూస్తున్నాం కదా, ఈ 2 వచ్చి అయితే మనకి 10,500 అయితే చెప్తున్నారు అనమాట. ఈ 10,500 చెప్తున్నారు. ఇది వచ్చి అయితే మనకి 10,000 చెప్తున్నారు. ఇది వచ్చి అయితే మనకి 18,000 అయితే చెప్తున్నారు అనమాట. ప్రైజ్ వచ్చేసి అయితే ఇవన్నీ కూడా మన బాబాయ్ గారి అనమాట. మనం వచ్చేసి అయితే వేరే కట్ట దగ్గరికి వచ్చామన్నా. ఈ కట్ట ఒకసారి చూసుకుందాం మనం. చూసుకున్నాం కదా అన్న. ఇప్పుడు మనం ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాం అని చెప్తారనేది అయితే. ఓకేనా, ప్రైజ్ వచ్చేసి అయితే మనకి 10,000 అయితే చెప్తున్నారు అనమాట. 10,000 అయితే చెప్తున్నారు అనమాట. ప్రైజ్ వచ్చేసి మనకి 10,000 అయితే చెప్తున్నారు అనమాట అన్న. కానీ అన్నొచ్చి అయితే మనకి 10,000 అయితే చెప్తున్నారు అనమాట. కాకపోతే బేరాలు వచ్చేటప్పటికి అయితే 7,000 అలా అడుగుతున్నారంట. అయితే ఇష్టం లేదనమాట. బేరం అనేది అయితే 7,000 దాకా అడుగుతున్నారంట. ఓకే, మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకుందాం మనం. ఓకేనా, మనకి ఇక్కడ అయితే పెద్దవి అయితే ఉన్నాయన్నమాట. ఈ పెద్దవి ఒకసారి అయితే చూద్దాం ప్రైజ్లు అని చెప్తారు అనేది అయితే. ఓకే, ఈ జత వచ్చేసి మనకి 19,000 అయితే చెప్తున్నారు అనమాట. ప్రైజ్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మేకలు పెద్ద అనమాట. ఇది వచ్చేసి అయితే మనకి 19,000 అయితే చెప్తున్నారు అనమాట. జత వచ్చేసి 90,000 అయితే చెప్తున్నారు. ఇక మనం ఈ 2 కూడా చూసుకుందాం. ఈ 2 కూడా మనకి బాగున్నాయి. ఇక ప్రైజ్ అనేది తడి తెలుసుకుందాం అని చెప్తారు అనేది అయితే.
ఓకేనా. ప్రైస్ విషయానికి వచ్చేస్తే 25,000 అయితే చెప్తున్నారు అనమాట. 25,000 అయితే చెప్తున్నారు ఈ రెండు కలిపి. ఓకేనా, చూసారు కదా ఈ వారం మార్కెట్ అనేది అయితే ఇలా జరుగుతుందన్నమాట. ప్రైజ్లు అనేది అయితే చూసారు కదా. ఓకేనా, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. అలాగే దీని అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ గూడూరు టౌన్, గూడూరు విలేజ్ అని చెప్పుకున్నారన్న. అడ్రస్ వచ్చేసి ఇక్కడికి ఎవరైనా రైల్వే స్టేషన్ నుంచి రావాలంటే 8 కిలోమీటర్లు అయితే పడుతుందన్న. అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే కనుక, అలాగే బస్ స్టాండ్ నుంచి రావాలనుకుంటే 7 కిలోమీటర్లు అయితే పడుతుందన్న. రెండింటికి ఒకటి డిఫరెంట్, 1 కిలోమీటర్ అంటే